హలో ఫ్రెండ్స్, నేనైతే మీ జేసా టెకిన్స్ అనమాట. సో ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టాను. అదేంటంటే మనం ఒక టెక్సే కాదు, సో మ్యూజిక్ కూడా పెడదామని. సో యాజ్ ఎ గైస్ నేనైతే నాకు ఒక టాలెంట్ ఉంది. అదేంటంటే మ్యూజిక్ అనమాట. సో నాకు మ్యూజిక్ కూడా టాలెంట్ ఉంది. సో నేను కీబోర్డ్ ప్లే చేస్తా, రిథమ్ కూడా ప్లే చేస్తాను, మెలోడీ కూడా ప్లే చేస్తాను అనమాట. సో ఈరోజు వచ్చేసరికి మనమైతే నేను ఫస్ట్ వీడియో నా మ్యూజిక్ సంబంధించింది ఏం పెడుతున్నానంటే తబలా అనమాట. ఇది సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి తబలా. ఇది చాలా 1.5 year అయిపోయింది. ఇది ఇప్పటికీ రియల్ కండిషన్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా సంవత్సరాలు అయిందనమాట తబలా అక్కడ పెట్టించి. సో ఇప్పుడు దాన్ని మనమైతే ఒకసారి తీసి కండిషన్ చేసి దాన్ని ట్యూనింగ్ చేసి మీకైతే చూపిస్తాను మొత్తం అసలు ఎలా చేస్తాను ప్రతిదీ చూపించి. సో మనమైతే లేట్ చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనమైతే తబలాని అయితే అన్బాక్స్ చేసేద్దాం అనమాట. సారీ గైస్, సో ఇది అన్బాక్స్ కాదు, ఒకసారి మళ్ళీ తీసేసి అయితే మొత్తం చూసేసి దాని కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే మనకి కుడి. సో ఇదైతే మనకి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో చెప్పాలంటే ట్యూనింగ్ అయితే లేదు, చేద్దాం అప్పుడే కాదు. సో దీని అయితే పక్కన పెడదాం. అండ్ సుత్తి, ఇది సుత్తి అనమాట. ఇది కొత్తదే, ఈ మధ్యన తీసుకున్నాను. సో బాగుంది కదా. ఓకే, అది అలాగే బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి ఒక పౌడర్, అది చూపించిన అవసరం లేదు. అండ్ ఇది కింద మట్ట అనమాట. సో ఇది కుడి దానికి, సో కుడిది దానికి పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డగ్గా, అండ్ ఆల్సో దానికి సంబంధించిన మట్ట. సో ఇది ఇక్కడ వెళ్తున్నా. అండ్ ఈ బ్యాగ్ని వచ్చేసరికి నేను తీసేస్తున్నా, ఒక నిమిషం గైస్. ఓకే, సో మొత్తానికి మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి డగ్గా. సో మీకైతే కనపడుతుందని నేనైతే ఫస్ట్ అయితే తబలా మొత్తం ఒకసారి దీని కండిషన్ ఎలా ఉందో చూసి ట్యూనింగ్ చేద్దాం అనమాట. ఫస్ట్ డగ్గా సంగతి చూస్తున్నా. ఓకే, అయ్యో అసలు దీనిలో నుంచి కనీసం కోరస్ అనేది కూడా రావట్లే. సో లెట్స్ గో. సో నేనైతే ఫస్ట్ ఏం చేస్తానంటే దీనికి ఉన్నాయని పీకేద్దాం అనమాట. మొత్తానికి చూసారు కదా, ఇవి చాలా బాగున్నాయి. అయ్యో, ఈ నాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాంటివే తీసుకొని మీరు కూడా బెటర్ అనమాట. ఓకే, సో నేనైతే మొత్తం 4 తీసుకున్నాను. అది ఇప్పుడు చూడండి, ఏమీ లేదు. సో దిస్ ఈజ్ డగ్గా. ఫస్ట్ డగ్గా సంగతి చూద్దాం పదండి. మనమైతే ఇప్పుడైతే దీన్ని అయితే ట్యూనింగ్ చేద్దాం అనమాట. సో లేట్ చేయకపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చెప్తాను చూడండి క్లియర్గా. సో ఇప్పుడు కింద ఫస్ట్ చెక్ చేసుకోండి, మీ ఏదైతే తాడు ఉందో ఇది లెదర్ది కదా. సో ఒకసారి చెక్ చేసుకోండి, అవి ఎక్కడైనా లూజ్గా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో నాకైతే లూజ్ లేవు. సో నేను ఇప్పుడైతే పొలాలు పెడేస్తాను. సో ఇవ్వండి పొలలో. ఓకే, సో దీని అయితే ఇప్పుడు పెట్టేద్దాం అనమాట. సో ఓకే గైస్, సో మొత్తానికి అయితే నేనైతే ట్యూనింగ్ చేసేస్తాను అనమాట. సో జస్ట్ ఏమీ లేదు, ఈ కింద టైట్ చేసినందుకే బాగా కొంచెం ఎక్కువ టైట్ అయింది, పర్లేదు. సో మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది ఆ ట్యూనింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ ట్యూనింగ్ మీకు ఉంటే ఇప్పుడు నేను మామూలుగా ప్లే చేస్తే మీకు అంత ఎఫెక్టివ్గా ఉండదు, బట్ మైక్లో ప్లే చేస్తే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది.
సో మీకైతే సరిగ్గా రాకపోవచ్చు. ఒకటి నా ఫోన్ నాయిస్ క్యాన్సిలేషన్ కానీ అంటే నా వాయిస్ కొంచెం ఇంకా ఎక్కువ వాయిస్ పెడుతుంది అనమాట నా ఫోన్. సో అదొకటి రీజన్. బాగా వస్తుంది. సో చెప్పాలంటే బిఫోర్ దానికంటే కొంచెం బెటర్ అనమాట, చాలా బాగా వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ వచ్చేసి కుడి సంగతి చూద్దాం. మనమైతే ఇప్పుడైతే కుడికి అయితే వచ్చేసాం అనమాట. కొంచెం ఇది పక్కన పెడితే ఎస్ ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇది కుడి, ట్యూనింగ్ పర్లేదు, యావరేజ్గా ఉంది. బట్ ఏంటంటే మనం ఇంకా ఎక్స్ట్రా ట్యూనింగ్ చేసుకుంటే మనకి హై నోట్లో ట్యూనింగ్ చేస్తాను, ఈలో ట్యూనింగ్ చేస్తాను. సో ఇప్పుడు అది ప్రొఫెషనల్స్గా చేస్తారు కదా, సో అలాంటి హై నోట్తో ఈ నోట్తో ట్యూనింగ్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు మొత్తం ఇది ఫస్ట్గా గైస్ మీకు ట్యూనింగ్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, అసలు ట్యూనింగ్ చేసేటప్పుడు మనం మెయిన్గా ఒకటి ఫాలో అవ్వాలి. అది ఏంటంటే సో మీరైతే 2 యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఒకవేళ మీరు తబలాలో ఈ కుడి మాత్రం ఒకవేళ మీరు కనుక దహయాన్ కనుక ట్యూనింగ్ చేస్తే ఖచ్చితంగా ఇది వాడండి, దహయాన్ సారీ. ఓకే, సో చూస్తే ఫస్ట్ వచ్చేసరికి మనకి క్రోమాటిక్ ట్యూనర్ అనమాట. క్రోమాటిక్ ట్యూనర్ ఒకటి కావాలంటే మీకు ఆ యాప్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అయితే సో ఫైన్ క్రోమాటిక్ అనే ఒకటి ఉంటుంది, అదొకటి వాడండి. నెక్స్ట్ వచ్చేసరికి తాన్పురా డ్రైవర్డ్ అయితే వాడండి. ఎందుకంటే ట్యూనింగ్ చేసినప్పుడు మనకి అది తాన్పురాతో స్కేల్స్తో మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ ట్యూనింగ్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం అయితే ఫస్ట్ క్రోమాటిక్ ట్యూనర్తో మనం అయిపోయాక అప్పుడు తాన్పురాతో చెక్ చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ నోట్. ఓకే, సో లేట్ చేయకుండా మనం అయితే మీకైతే టైం ల్యాప్స్ పెడతా, చూసేయండి.
ఓకే గైస్, సో మొత్తానికి నేనైతే ట్యూనింగ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు ఓవరాల్గా తబలా మొత్తం అసలు ఎలాగ ఉంటుందో చూపిస్తాను. సో యాక్చువల్లీ ఈలో చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో ఏ షార్ప్లో చేశాను, ఎందుకంటే ఈ కుడి పొడుగు చూసారు కదా, దాంతోపాటు అది మ్యాటర్ కాదు. సో ఈ వుడ్ ఉంది కదా, సో ఈ వుడ్ మ్యాటర్ అనమాట. సో ఇది ఏ షార్ప్లో అలా ట్యూన్ చేసుకోవచ్చు. సో చాలా డేమే పట్టింది. సో ఇప్పుడు మీకు 2 తబలాలు పెట్టి ప్లే చేసి చూపిస్తా ఎలా ఉంటుందో. మీరే మనం అయితే ఇప్పుడైతే ప్లే చేయబోతున్నాం. సో ఇది వచ్చేసరికి నేనైతే దేని ట్యూన్ చేసానని చెప్తాను, మొత్తం ప్రతి నోట్ మీరు కూడా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే, సో స్ట్రింగ్ వచ్చేసరికి మీరైతే ఇది ఉపయోగించమని చెప్పారు కదా, సో తాన్పురా డ్రాయిడ్. సో దీనిలో ఫస్ట్ స్ట్రింగ్ వచ్చేసరికి నీ మీద పెట్టుకోండి, ఇలాంటి తబలా అయితే మీది. అండ్ పాజ్ ఆఫ్టర్ అనేది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం పెట్టుకోండి. అండ్ నోటేషన్ వచ్చేసరికి ఇండియా పెట్టుకోండి, ఇండియన్. పిచ్ వచ్చేసరికి బ్లాక్ 5, అదే మనకి ఏ షార్ప్ అనమాట. అండ్ స్పీడ్ వాల్యూమ్ అది మీ ఇష్టం, నేనైతే స్పీడ్ మ్యాక్సిమం కొంచెం తగ్గించుకుంటా. అండ్ పిచ్ సెమీ అనేది కూడా మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇప్పుడు నేనైతే ప్లే చేస్తున్నా. సో మీకైతే క్లియర్గా వినపడుతుంది కదా. సో దానిలో అయితే ట్యూన్ చేశాను నేను, అది మీకు క్లారిటీ కనపడదు, బట్ అది మైక్ పెట్టి వినిపిస్తే మీకు అది క్లారిటీ కనపడుతుంది. సో దానిలో నేనైతే నీ ఇంకా బ్లాక్ 5 అంటే ఏ షార్ప్లో నేనైతే ట్యూన్ చేశాను. మీరు కూడా ట్యూన్ చేసుకోండి, కొంచెం టైం పడుతుంది ట్యూన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ప్లే చేసి చూపిస్తాను నేను. మీరైతే అంటున్నారు కదా, సో చాలా ప్లెజెంట్ ఉంది, తబలా కూడా చాలా బాగుందన్నమాట. సో దీంతో మీరైతే చాలా ఓకే, మీకైతే అర్థమైంది కదా, నేను చెప్పిన అవసరం లేదు. సో ఇలాగైతే మీరైతే ఫాలో అయిపోండి. సో తబలా నోట్స్ కానీ ప్రతిదీ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో ఇది మన ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఎపిసోడ్ ఆఫ్ మ్యూజికల్. ఇంకా మ్యూజిక్కి ఎక్కువ వస్తాయి మ్యాక్సిమం నా ఛానల్లో. సో ఇదన్నమాట గైస్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి. సో నా పాత తబలాని ట్యూన్ చేశాను మొత్తానికి. నైస్. ఇప్పుడు దీని మీద కొన్ని రోజులు కూర్చుంటాం, తర్వాత మీకైతే తబలా వీడియోస్ అని కంటిన్యూగా అవే రావు. తబలా ఛానల్ అన్నట్టు మ్యూజిక్ అంటే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిలో మీద నుంచి జామింగ్ ఉంటుంది, బోల్ని ఉంటాయి. సో అవన్నీ మీకైతే ఒక్కొక్క వీడియో చూపిస్తాను. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసరికి. మీకు వీడియో నచ్చితే పక్కన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బై గైస్.